హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం వర్క్ డిఐఆర్ అనే పారామీటర్ గురించి అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒకవేళ మీరు డాకర్ ఫైల్ వీడియో ఫస్ట్ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోని అయితే చూడండి. ఆ వీడియోలో నేను ఫ్రమ్ అనే పారామీటర్ ఏం చేస్తుంది? రన్ అనే పారామీటర్ ఏం చేస్తుంది? ఎస్పెషల్‌గా ఈ రన్ అనే పారామీటర్ గురించి చాలా డెప్త్‌గా అయితే మనమైతే మాట్లాడుకున్నాం. మనం రన్ అనే పారామీటర్ ఎందుకు మనం మోర్ థాన్ 1 టైమ్ అనేది డాకర్ ఫైల్‌లో రన్ చేయకూడదనేసి. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోని చూసి దాని తర్వాత ఈ వీడియోని అయితే చూడండి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను డాకర్ సిస్టమ్ డిఎఫ్ అనే కమాండ్ ఇస్తాను. డిఎఫ్ అనే కమాండ్ ఇస్తే నా దగ్గర అన్వాంటెడ్ ఇమేజెస్ లాస్ట్ టైం మనం ప్రాక్టీస్ చేసిన ఇమేజెస్ అయితే ఉంటాయి. నేనేం చేస్తాను అంటే ఫస్ట్ దాన్ని క్లియర్ చేద్దాం. ఫస్ట్ నేనేం చేయాలి? డాకర్ ఆర్ఎం మైనస్ ఎఫ్ డాలర్ సింబల్ డాకర్ పిఎస్ హైఫన్ ఏ హైఫన్ క్యూ. ఈ కమాండ్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా? డాకర్ ఇమేజెస్ డాకర్ ఆర్ఎంఐ డాలర్ డాకర్ ఇమేజెస్ హైఫన్ క్యూ. సో డిఓసి డాకర్ సిస్టమ్ డిఎఫ్ అని ఇస్తే మనకి నా ఇమేజెస్ కంటైనర్స్ అయితే రిమూవ్ అయితే అయిపోతాయి. కానీ ఇక్కడ బిల్డ్ క్యాష్ ఉంటుంది. బిల్డ్ క్యాష్ని రిమూవ్ చేయాలంటే కమాండ్ ఏంటి? డాకర్ బిల్డర్ ప్రూన్ డాకర్ ఇమేజెస్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేసాము? డాంగ్లర్ ఇమేజెస్ని క్యాచ్ని రిమూవ్ చేసాం. ఇప్పుడు మనం ఇమేజ్ ఒక క్యాష్ని కూడా రిమూవ్ చేస్తాం. డాకర్ ఇమేజ్ ప్రూన్. డాంగ్లర్ ఇమేజ్తో పాటు ఏదైనా కంటెంట్ ఉండగా మొత్తం రిమూవ్ అయితే అయిపోతుంది. డాకర్ సిస్టమ్ డిఎఫ్. మొత్తం క్లియర్‌గా అయితే ఉంది. ఓకే. ఇప్పుడు మనం వర్క్ డిఐఆర్ గురించి తెలుసుకునే దానికంటే ముందు ఫస్ట్ మనం లైనెక్స్‌లో ఒక పని చేస్తాం. దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి, దాని తర్వాత మీకు వర్క్ డిఐఆర్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. నేనిక్కడ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తాను. టచ్ నాని డాట్ టీఎక్స్టీ అనే ఫైల్‌ని క్రియేట్ చేశాను. ఎల్ఎస్ అని ఇస్తే నాకు నాని డాట్ టీఎక్స్టీ ఫైల్ అయితే కనిపిస్తుంది. అలానే టచ్ చిరు డాట్ ఎంపీ4 అని తీసుకున్నాను. మళ్ళీ ఎల్ఎస్ ఇస్తే నాకు నా 2 ఫైల్స్ అయితే క్రియేట్ అయితే అయిపోయాయి ఇక్కడ. ఇప్పుడు ఇష్యూ ఏరా అంటే మా మేనేజర్ వచ్చేసి ఇలా అన్నారనుకుందాం. చిరంజీవి నువ్వు నీ ఫైల్స్‌ని ఆర్గనైజ్ చేయడం లేదు. నీ ఫైల్స్ అంతా ఆర్గనైజ్ చెయ్యి. దానికంటూ నువ్వు లోకెళ్ళి చిరు అనే డైరెక్టరీని క్రియేట్ చెయ్యి. చిరు అనే డైరెక్టరీ లోపల డాక్స్ అనే డైరెక్టరీని క్రియేట్ చేసి, ఆ డాక్స్ అనే డైరెక్టరీ లోపల నాని డాట్ టీఎక్స్టీని ప్లేస్ చెయ్యి. అలానే అదే చిరు లోపల ఓకే. ఈసారి నువ్వు వీడియోస్ అనే డైరెక్టరీని క్రియేట్ చేసి, దానిలో నువ్వు చిరు డాట్ ఎంపీ4 ఫైల్‌ని ప్లేస్ చెయ్యి అన్నారు. దీన్ని నేను ఎలా చేయొచ్చంటే, ఫస్ట్ నాకు స్లాష్ వార్ అనేది బై డిఫాల్ట్ ఫైల్ సిస్టమ్‌తో వస్తుంది. కానీ చిరు అనేది నా పర్టిక్యులర్ డైరెక్టరీ కదా! నేను క్రియేట్ చేయాల్సి ఉంటది. ఏదైనా మీరు డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే ఎంకేడిఐఆర్ హైఫన్ పి అలానే స్లాష్ వార్ చిరు అండ్ దెన్ డాగ్స్ అనే డైరెక్టరీని క్రియేట్ చేస్తాము. ఇలా ఈ కమాండ్ రన్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా నాకు స్లాష్ వార్ లోపల ఒక చిరు అనే డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. ఆ చిరు అనే డైరెక్టరీ లోపల నాకు నా డాక్స్ డైరెక్టరీ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. ఓకేనా? ఎంటర్ ఇస్తాను. క్రియేట్ అయితే అయిపోయింది. అలానే నేను వీడియోస్ అనే డైరెక్టరీని కూడా క్రియేట్ చేయాలి కాబట్టి వీడియోస్ అనే డైరెక్టరీని కూడా ఇచ్చేస్తాను ఇక్కడ. రైట్. ఇప్పుడు నేను వెరిఫై చేయాలంటే నేనేం చేయొచ్చు? ఎల్ఎల్ ఇచ్చి స్లాష్ వార్ చిరు డాక్స్‌లోకెళ్తే చూడండి నాకు నా ఫైల్ సిస్టమ్ అంటే నాకు ఎర్రర్ ఏం రావట్లేదు. నాకైతే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ నాని డాట్ టీఎక్స్‌టీని నేను ఆ ఫైల్‌లోకైతే మూవ్ చేసుకుంటాను. దానికి కమాండ్ ఏంటి? లైనక్స్‌లో కాపీ హైఫన్ ఆర్‌పి నాని నాని డాట్ టీఎక్స్‌టీ స్లాష్ వార్ చిరు డాక్స్. ఓకే. మళ్ళీ అలానే కాపీ ఇచ్చి ఈసారి నేను చిరు డాట్ ఎంపీ4 ఫైల్‌ని అయితే తీసుకుంటాను. చిరు డాట్ ఎంపీ4 అలానే నా డైరెక్టరీ కూడా చేంజ్ చేయాల్సి ఉంటది. ఇన్‌స్టెడ్ ఆఫ్ డాక్స్ నేను వీడియోస్ అయితే ఇవ్వాల్సి ఉంటది. రైట్. ఇప్పుడు వెరిఫై చేద్దాం. ఎల్ఎల్/వార్ చిరు డాక్స్ అనిస్తే దాని లోపల నాకు నాని డాట్ టీఎక్స్టీ ఫైల్ అయితే కనిపిస్తుంది. అలానే ఎల్ఎల్ అని ఇచ్చేసి ఈసారి వీడియోస్ అనిస్తే ఆ వీడియోస్ లోపల చిరు డాట్ ఎంపీ4 ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. ఇలా కాకుండా మీరు వెరిఫై చేయాలంటే మీరు డైరెక్ట్‌గా ఆ పాత్‌లో కూడా ఎళ్ళొచ్చు. సీడీ వార్ చిరు ఎల్ఎస్ అనేసి ఇక్కడ మీకు 2 డైరెక్టరీస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు సీడీ డాక్స్‌లోకెళ్తే నాకు నాని డాట్ టీఎక్స్టీ ఉంటుంది. బ్యాక్ రావాలంటే సీడీ డాట్ డాట్ అని ఇవ్వాలి. మళ్ళీ చిరు డైరెక్టరీ ఇక్కడ ముందు చూస్తే మీరు డాక్స్ డైరెక్టరీలో ఉన్నారు. ఇప్పుడు బ్యాక్ సీడీ డాట్ డాట్ యూజ్ చేశారు కాబట్టి ఒక ఒక డై ఒక ఒక స్టెప్ బ్యాక్ వచ్చారు. అంటే చిరులోకొచ్చారు. ఇక్కడ మీరు మళ్ళీ ఎల్ఎస్ అని ఇస్తే ఇక్కడ మళ్ళీ మీకు వీడియోస్ కనిపిస్తాయి. ఈసారి వీడియోస్‌లోకెళ్దాం. వీడియోస్ ఎల్ఎస్.
సో, chiru.mp4 ఫైల్ అయితే కనిపిస్తుంది. సో, సీడీ ఇస్తే హోమ్ డైరెక్టరీ అంటే స్లాష్ రూట్‌లోకైతే ఎంటర్ అయిపోతాను నేను. పీడబ్ల్యూడీ స్లాష్ రూట్‌లోకైతే ఎంటర్ అయ్యాను. సో, ఇప్పుడు ఇదే మెథడ్‌ని నేను నా డాకర్ ఫైల్‌ని యూజ్ చేసుకొని నా కంటైనర్‌లో చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో, ఫస్ట్ నేనేం చేశానంటే విఐ డాకర్ ఫైల్. ఓకే. ఒక ఫైల్‌ని అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ నేనేం చేస్తాను ఫ్రమ్ అనే పారామీటర్‌ని యూజ్ చేశాను. ఎందుకంటే మనం ఫ్రమ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటది. సో, ఉబుంటు తీసుకున్నాను. అలానే రన్ యూజ్ చేసి ఫస్ట్ నేనేం చేయాలి? 2 డైరెక్టరీస్‌ని అయితే క్రియేట్ చేయాలి కదా! ఎంకేడిఐఆర్ -p /var చిరు డాక్స్ అనే డైరెక్టరీని క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి? నాకు అలానే వీడియోస్ అనే డైరెక్టరీని కూడా క్రియేట్ చేయాలి కదా! చిరు లోపల. సో, నేను ఇక్కడ ఇంకోసారి రన్ అయినా చేయొచ్చు. కానీ రన్ చేస్తే ఏమవుతుంది అనేది మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూస్తే మీకైతే అర్థమవుతుంది. సో, దాని బదులు నేనేం చేస్తాను అండర్ అనే పారామీటర్‌ని యూజ్ చేసి ఎంకేడిఐఆర్ -p వార్ చిరు డాక్స్ వీడియోస్. ఓకే. ఫస్ట్ ఇక్కడ వరకైతే రన్ చేసి చూద్దాం. ఓకేనా? నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి డాకర్ బిల్డ్ -t కాన్1 అనే ఒక ఇమేజ్ నేమ్ అయితే ఇస్తున్నాను. కస్టమ్ ఇమేజ్ నేమ్. సో, ఎంటర్ ఇస్తున్నాను. సో, ఇక్కడ నాకు నా ఫైల్ కస్టమ్ ఇమేజ్ అయితే బిల్డ్ అయితే అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది మనకి బ్యాక్ ఎండ్‌లో ఒక టెంపరరీ లైనక్స్ అయితే క్రియేట్ అవుతుంది మనకి. ఓకేనా? ఒక టెంపరరీగా ఆ ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని ఒక కంటైనర్ క్రియేట్ అయ్యి, ఆ కంటైనర్ లోపల నాకు ఈ ఎగ్జిక్యూషన్ అనేవన్నీ జరుగుతది. సెకండ్ స్టెప్ నుంచి. ఓకేనా? సో, చెక్ చేద్దాం. డాకర్ ఇమేజెస్. సో, కాన్1 అయితే క్రియేట్ అయింది. సో, దాన్ని యాక్సెస్ చేసుకొని ఒక కంటైనర్ రన్ చేసి, ఆ కంటైనర్ లోపల క్రియేట్ అయిందా లేదా చెక్ చేద్దాం. డాకర్ రన్ -it ఇమేజ్ ఐడీ అండ్ దెన్ బాష్ ఎల్ఎస్. ఎల్ఎస్ అనేసి ఇక్కడ నాకు వార్ అయితే ఉంది కాబట్టి నేను cd/var ఎంటర్ అనేసి ఇక్కడ నాకు చిరు అనే డైరెక్టరీ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు నేను చిరు అనే డైరెక్టరీలోకి ఎంటర్ అవుతాను. ఎల్ఎస్. డాక్స్ కనిపిస్తుంది. వీడియోస్ కనిపిస్తుంది. ఫైన్. అంటే మనకు కావాల్సినట్టు మనకి డైరెక్టరీస్ అయితే క్రియేట్ అయినాయి. నేనేం చేశాను ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతాను కంటైనర్ నుంచి. సో, ఇప్పుడు నేను మళ్ళీ డాకర్ ఫైల్‌ని ఓపెన్ చేస్తాను. డాకర్ ఫైల్‌ని ఓపెన్ చేసాక నెక్స్ట్ స్టెప్ ఏంటి మనం చేసింది? మనం కాపీ చేసాం. సో, ట్రై చేసి చూద్దాం. కాపీ -rp nani.txt nani.txt /var చిరు డాక్స్. ఫస్ట్ ఇక్కడ వరకు రన్ చేసి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మనకి ఒకసారి రన్ చేసి చూద్దాం. ఏం జరుగుతుందో. సో, ఈసారి నేనేం చేస్తాను బిల్డ్ చేస్తాను కాన్2 అనే ఇమేజ్ నేమ్‌తో. చూస్తే ఇక్కడ నాకు ఎర్రర్ అయితే వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? కాపీ కెనాట్ ఫైండ్ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటది. సో, మీకు ఒక డౌట్ రావచ్చు. బ్రో మనం ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇవ్వలేదు కదా! మేబీ దానివల్ల మనకి కంటెంట్ అనేది బిల్డ్ అవ్వడం లేదని. సో, దాన్ని కూడా మనం ఒకసారి వెరిఫై చేద్దాం. యాక్చువల్‌గా ఇష్యూ అది కాదు. కానీ మీకోసం నేను చేసి చూపిస్తాను. ఓకేనా? నేనేం చేస్తాను ఇక్కడ /root/nani సేవ్ చేసి రన్ చేస్తాను ఇంకొకసారి. ఈసారి కాన్3 అనే పేరుతో రన్ చేస్తాను. చూడండి నేను /root అని ఇచ్చా గూడా నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అయితే కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? ఎందుకు కనిపిస్తుందంటే మనం అండర్‌స్టాండ్ చేసుకోలేకపోతున్నాం. అందువల్ల మనకి అర్థం కావట్లేదు. ఎందుకు క్రియేట్ అవ్వడం లేదని. ఇప్పుడు ఒక డయాగ్రామ్‌తో మీకైతే చూపిస్తాను అసలు ఏం జరుగుతుందని. ఇక్కడ నేను వీఎం అని ఇచ్చాను. ఓకేనా? ఇది నా లైనక్స్ మిషన్. ఈ లైనక్స్ మిషన్‌లో నేనేం చేశాను, ఒక ఏబీసీ.టీఎక్స్టీ ఫైల్‌ని క్రియేట్ చేశాను టచ్ అనే కమాండ్ ద్వారా. ఓకేనా? టచ్ అనే కమాండ్ ద్వారా నేను ఒక ఏబీసీ.టీఎక్స్టీ ఫైల్‌ని అయితే క్రియేట్ అయితే చేశాను. ఫైన్. సో, ఇప్పుడు నేనేం చేశాను, ఇదే లైనక్స్ లోపల నేను కాపీ abc.txt/root అన్నాననుకోండి, నాకు కాపీ అవుతుంది. నాకు ఇబ్బంది లేకుండా కాపీ అయితే అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసాము, నేను ఎప్పుడైనా నా డాకర్ ఫైల్ రన్ చేస్తే ఏమైపోతుంది, డాకర్ ఫైల్ రన్ చేస్తే ఏమవుతుంది, ఒక టెంపరరీగా ఒక కంటైనర్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది మనం కస్టమ్ ఇమేజ్‌లో కూడా మనం చెక్ చేసాం. మన కస్టమ్ ఇమేజ్‌లో కూడా మనం ఫస్ట్ ఏం చేసాము, ఒక ఇమేజ్‌ని తీసుకొని, ఆ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని నేను ఒక కంటైనర్‌ని క్రియేట్ చేసి, ఆ కంటైనర్ లోపల నాకు కావాల్సిన ప్యాకేజెస్ అని ఇన్‌స్టాల్ చేసి, లాస్ట్‌లో నేను డాకర్ కమిట్ అనే కమాండ్ ఇస్తే, ఆ కంటైనర్ నుంచి నాకు ఒక కొత్త ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. సో, ఇక్కడ డాకర్ బిల్డ్ కూడా అదే చేస్తది. ఇక్కడ నేను కాన్3 అని ఇస్తే, ఇక నాకు ఒక కంటైనర్ బిల్డ్ అయింది. ఓకేనా? కంటైనర్ బిల్డ్ లోపల నేనేం చేశాను రన్ అనే కమాండ్ ఇచ్చాను ఫస్ట్.
అవునా? రన్ అనే కమాండ్‌లో ఏం జరిగింది? మనం ఎంకేడీఆర్ అనే కమాండ్ ఇచ్చాం. ఎంకేడీఏఆర్ అనే కమాండ్ ఇచ్చి -p వార్ చిరు డాక్స్ ఇది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక కొత్త ఫైల్ కాబట్టి. అలానే నెక్స్ట్ ఏం చేశాను? ఇంకొక రెండో కమాండ్ కూడా రన్ చేశాను రన్ లోపల -p వార్ చిరు వీడియోస్ ఇది కూడా రన్ అయింది. సో, మనం థర్డ్ కమాండ్‌కొచ్చేసరికి కాపీ నాని అని ఇచ్చాను. /రూట్ నాని అని ఇచ్చాను. ఈ స్లాష్ రూట్ నాని ఇచ్చినప్పుడు, ఈ నాని అనే ఫైల్ అనేది నా దగ్గర ఉండాలి గదా! నాని.txt ఫైల్ అనేది నా కంటైనర్ లోపల ఉండాలి గదా! కంటైనర్ లోపల ఎందుకుంటది? ఉండదు గదా! ఎలా అయినా కాపీ చేస్తున్నాను. కాపీ అంటే ఆ సర్వర్‌లో ఉండే ఫైల్స్ మాత్రమే కాపీ చేస్తుంది. నా సర్వర్‌లో నుంచి కాపీ చేయదు గదా! మనము డాకర్ కాపీ అనే కమాండ్ అది వేరే. ఇక్కడ మనం రన్ చేసేదేంటి? లైనెక్స్ కమాండ్ కాపీ. అర్థమవుతుందా మీకు? లైనెక్స్ కమాండ్ కాపీ ఏం చేస్తుంది? సర్వర్‌లో వరకే ఉంటది. సో, నేను ఒకవేళ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే ఇక్కడ డాకర్ పుల్ ఉబుంటు అని ఇస్తాను. సో, ఒక రా ఆపరేటింగ్ సిస్టమ్ నేనైతే పుల్ చేస్తున్నాను. రైట్. డాకర్ ఇమేజెస్. నాకు నా ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ రా కంటైనర్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఒక కంటైనర్ బిల్డ్ చేస్తాను. డాకర్ రన్ -it ఇమేజ్ ఒక ఐడీ అండ్ దెన్ బాష్. ఇక్కడ నేను స్లాష్ రూట్‌లోకెళ్ళి ఇప్పుడు నేనేమంటున్నాను స్లాష్ రూట్‌లోకెళ్ళాను. ఓకేనా? స్లాష్ రూట్‌లోకెళ్ళి ఎల్ఎస్ అని ఇస్తే ఇక్కడ నాకేమన్నా కనిపిస్తుందా? ఏదైనా ఫైల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? నాకు ఏ ఫైల్స్ కనిపించడం లేదు. నాని అనే టెక్స్ట్. ఇది హిడెన్ ఫైల్స్ ఓకేనా? డాట్ ఉంటే హిడెన్ ఫైల్స్. దీంతో మనకంత పని లేదు. నేనేమన్నాను నా డాకర్ ఫైల్‌లో ఈ స్లాష్ రూట్‌లోకెళ్ళి నాని.txt ఫైల్‌ని కాపీ చేసుకోమన్నాను. ఇక్కడ నాని.txt ఫైల్ ఉందా? లేదు గదా! అందుకే నాకు నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని ఎర్రర్ అయితే వస్తుంది. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ కంటైనర్ లోపల నాని.txt ఫైల్ లేదు. కానీ నా వీఎం లోపల నాని.txt ఫైల్ ఉంది. నా వీఎం నుంచి నా కంటైనర్‌కి నేను కాపీ చేయాలంటే దానికి వేరే కమాండ్ ఉంది. ఓకేనా? ఫస్ట్ నేనేం చేస్తాను, మనం ఏం చేద్దాం ఫస్టు డాకర్ ఫైల్‌లో మోడిఫికేషన్ చేద్దాం ఇంకొకసారి. ఓకేనా? ఎగ్జిట్ అయిపోతాం కంటైనర్ నుంచి డాకర్ ఫైల్. సో, ఈ కాపీ మొత్తాన్ని నేను రిమూవ్ అయితే చేసేస్తాను ఫస్ట్. ఈ కాపీ మొత్తాన్ని రిమూవ్ చేసి నేనేం చేస్తున్నా ఒక కొత్త ఫైల్‌ని క్రియేట్ చేశాను కంటైనర్ లోపల. టచ్ nani.txt ఓకేనా? అలానే మళ్ళీ అండర్‌నిచ్చి ఈసారి టచ్ చిరు.txt ఓకేనా? లేదంటే చిరు.mp4 మన ఎగ్జాంపుల్ ప్రకారంగా mp4 ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. ఓకేనా? ఈ డాకర్ బిల్డ్ -t ఈసారి కాన్5 తీసుకొని డాట్ నుంచి ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తే ఈసారి చూడండి నాకు క్రియేట్ అయితే అయిపోయింది. నేనిక్కడ డాకర్ ఇమేజెస్ కాన్5 నా లేటెస్ట్ ఇమేజ్ కాబట్టి డాకర్ రన్ -it అండ్ దెన్ బాష్ ఇమేజ్ ఒక ఐడీ అండ్ దెన్ బాష్. ఇక్కడిచ్చి నేను cd/var చిరు ఎల్ఎస్ ఇస్తే డాక్ ఫైల్ అయితే క్రియేట్ అయింది. సో, సీడీ డాక్ ఫైల్‌లోకెళ్ళి చూస్తే ఇక్కడ నాకు ఎటువంటి ఫైల్స్ అయితే కనపడడం లేదు. ఓకేనా? అలానే ఒకసారి బ్యాకొచ్చి నేను వీడియోస్ అయితే చెక్ చేస్తాను. సీడీ వీడియోస్‌లోకెళ్ళి ఎంటర్ అయ్యి చూస్తాను. ఏమైనా నా నా ఎంపీ4 ఫైల్స్ క్రియేట్ అయ్యాయా లేదా అని. సో, ఎటువంటి ఫైల్స్ అయితే క్రియేట్ లేదు. నేను డైరెక్ట్‌గా నా హోమ్ డైరెక్టరీకి అయితే వస్తాను ఎంటర్ ఇచ్చి. ఎల్ఎస్ అని ఇస్తాను. సీడీ స్లాష్ అని ఇస్తాను. సీడీ స్లాష్ అని ఇచ్చి ఇక్కడ ఎల్ఎల్ ఇస్తే ఇక్కడ చూడండి చిరు.mp4 ఉంది. నాని.txt ఫైల్ అయితే ఉంది. ఇది ఎందుకంటే ఎప్పుడైనా మీరు కంటైనర్‌లో ఏదైనా కాపీ చేయాలనుకుంటే బై డిఫాల్ట్ వర్కింగ్ లొకేషన్ వచ్చేసి స్లాష్ ఉంటది. ఓకేనా? సో, కానీ నాకు కావాల్సింది ఇలా కాదు కదా! ఇక్కడ కూడా నాకు అన్‌ఆర్గనైజ్డ్‌గా ఉంది కదా! ఎక్కడ పడితే అక్కడ క్రియేట్ అవుతుంది ఫైలు. కానీ నాకు పర్టిక్యులర్ ఫైల్ నాని.txt అనేది వేర్ చిరు డాక్స్‌లో స్టోర్ అవ్వాలి. అలానే చిరు.mp4 అనేది నాకు నా వేర్ చిరు వీడియోస్ అనే డైరెక్టరీలోకైతే సేవ్ అవ్వాలి. సో, దాన్ని నేను ఎలా చేస్తాను? ఎగ్జిట్ అవుతాను మళ్ళీ. ఎగ్జిట్ అయ్యి ఎల్ఎస్ అని ఇచ్చి డాకర్ ఫైల్. సో, డాకర్ ఫైల్. సో, నెక్స్ట్ నేనేం చేయొచ్చంటే ఇక్కడ బ్యాక్ స్లాష్ ఇస్తాను. ఓకే. బ్యాక్ స్లాష్ ఇచ్చి అనిచ్చి ఇక్కడ నేనేం చేస్తాను
మూవ్ మూవ్ కమాండ్ యూజ్ చేద్దాం. ఓకేనా? మూవ్ కమాండ్ లేదా కాపీ కమాండ్‌నే యూజ్ చేయొచ్చు. మన ఎగ్జాంపుల్ మనం ముందు కాపీ తీసుకున్నాం కాబట్టి కాపీ తీసుకుంటాను. ఓకేనా? కాపీ హైఫన్ ఆర్‌పీ, కాపీ హైఫన్ ఆర్‌పీ ఇక్కడ ఏదైతే నాని డాట్ టీఎక్స్‌టీ ఉందో, నాని డాట్ టీఎక్స్‌టీని నేను మూవ్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడికి? వేర్ చిరు డాక్స్‌లోకి. అలానే మళ్ళీ అండర్‌న్ అని ఇచ్చి, కాపీ హైఫన్ ఆర్‌పీ ఇచ్చి, దాని తర్వాత నా చిరు డాట్ ఎంపీ4 ఉంది కదా! చిరు డాట్ ఎంపీ4ని నేను ఎక్కడ మూవ్ చేయాలనుకుంటున్నాను? వేర్ చిరు వీడియోస్‌లోకి అయితే మూవ్ చేయాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేనేం చేస్తాను? సేవ్ చేస్తాను. డాకర్ బిల్డ్ హైఫన్ టీ కాన్ 6 ఇప్పుడు నేను కొత్త కంటైనర్ అయితే క్రియేట్ చేశాను. సో, ఈసారి కూడా నాకు ఎటువంటి ఎర్రర్స్ అయితే ఏం రాలేదు. డాకర్ ఇమేజెస్. సో, కాన్ 6 కంటైనర్ ఇమేజ్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. డాకర్ రన్ హైఫన్ ఐటీ ఇమేజ్ యొక్క ఐడీ బాష్. సో, కంటైనర్ లోపలికైతే ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఎల్ఎస్ అని ఇస్తే ఇక్కడ నాకు చిరు ఉంటుంది. అలానే నాని డాట్ టీఎక్స్టీ ఫైల్ అయితే ఉంటుంది. సో, నాకేం ఇబ్బంది లేదు. కానీ నేను వెరిఫై చేయాల్సింది ఎక్కడ? సీడీ ఎందుకంటే నేను కాపీ చేశాను. కాపీ చేశాను కాబట్టి ఇక్కడ ఉన్న ఫైల్ అనేది ఉంటది. ఒకవేళ నేను మూవ్ చేసుంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇక్కడ నా ఫైల్స్ అయితే కనపడవు. ఓకేనా? సీడీ వేర్ చిరు ఎల్ఎస్ సీడీ డాక్స్ ఎల్ఎస్ చూడండి నాకు నాని డాట్ టీఎక్స్టీ ఫైల్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఓకేనా? రైట్. అలానే సీడీ ఇచ్చి బ్యాక్ ప్యాక్ వచ్చి సీడీ వీడియోస్‌లోకి ఎంటర్ అవుతాం. సీడీ వీడియోస్‌లోకి ఎంటర్ అయ్యి చిరు డాట్ ఎంపీ4ని చిరు డాట్ ఎంపీ4 అయితే నాకైతే వీడియోస్‌లో అయితే కనిపిస్తుంది. సో, నాకు ఎలా అయితే కావాలో అలా అయితే రన్ అయితే అయింది. కానీ ఇక్కడ ఇష్యూ ఏమైపోతుందంటే మనము ఇన్ని రన్స్‌లో నేను ఇన్ని సార్లు వాడాల్సి ఉంటది. అంటే ఒక్కొక్క కమాండ్ వాడాల్సి ఉంటది. సో, ఇలా మనం వాడకుండా ఇలా కూడా వాడొచ్చు. ఓకేనా? ఇలా కూడా వాడొచ్చు. నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే నాకు కావాల్సినట్టు నా ఫైల్స్ అనేవి స్టోర్ అవుతున్నాయి. ఆర్గనైజ్ అవుతున్నాయి. ఇలా కూడా చేయొచ్చు. కానీ దీనికంటే ఇంకా ఈజీ వే అనేది నా దగ్గర ఒకటుంది. ఓకేనా? ఇక నేనేం చేస్తాను మొత్తాన్ని రిమూవ్ చేస్తాను. నేను రన్ అనే పారామీటర్‌ని ఇప్పుడు నా ఎగ్జాంపుల్‌లో అయితే వాడను. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఫ్రమ్ తర్వాత వర్క్ డిఐఆర్ అనే పారామీటర్‌ని యూజ్ చేస్తాను. వర్క్ డిఐఆర్. ఈ వర్క్ డిఐఆర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను ఇక్కడ స్లాష్ వార్ చిరు అండ్ దెన్ డాక్స్ ఫైల్‌ని ఇస్తాను. ఓకేనా? ఈ వర్క్ డిఐఆర్ ఏం చేస్తుందంటే, నాకు ఫస్ట్ చూస్తది. నా కంటైనర్‌లో ఈ పాత్ ఉందా లేదా అని. సో, ఇక్కడ బై డిఫాల్ట్‌గా చిరు అనేది ఎందుకుంటది? ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండదు గదా! సో, ఈ వర్క్ డిఐఆర్ ఏం చేస్తుంది? ఒక డైరెక్టరీని నా కోసం క్రియేట్ చేస్తుంది. వార్ చిరు డాక్స్ అనే డైరెక్టరీ. మనం ఎలా అయితే ఎంకేడీఆర్ -p యూజ్ చేసుకొని క్రియేట్ చేసామో, అలానే వర్క్ డిఐఆర్ కూడా నా కోసం క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి ఈ లొకేషన్‌లోకి సీడీ అవుతుంది. అంటే ఎలా అంటే ఒక్క నిమిషం ఇక్కడ నేను సేవ్ జేసి, ఇప్పుడు నేను ఇంకొక కొత్త డైరెక్టరీ క్రియేట్ చేద్దాం అనుకున్నా. వర్క్ డిఆర్ నేను ఎప్పుడైనా వర్క్ డిఆర్ అని చేస్తే అదేం చేస్తుంది ఎంకేడీఆర్ -p వార్ సీనా డాక్స్. సో, ఇప్పుడు నేను వర్క్ డిఐఆర్ అని చెప్తున్నాను. కానీ వర్క్ డిఐఆర్ అనే కమాండ్ మీరు రన్ చేస్తే ఫస్ట్ ఏం చేస్తుంది? ఈ పాత్ ఉందా లేదా అని చూస్తది. ఒకవేళ పాత్ లేకపోతే ఇదేం చేస్తుంది? ఈ పాత్‌ని క్రియేట్ చేస్తుంది. ఓకే. పాత్ క్రియేట్ చేసాక నెక్స్ట్ స్టెప్ ఆటోమేటిక్‌గా అదే వర్క్ డిఐఆరే చేస్తుంది. ఈ పాత్‌లోకి నావిగేట్ అవుతుంది. ఓకేనా? ఈ పాత్‌లోకి నావిగేట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఈ పాత్‌లో అయితే ఎంటర్ అయితే ఉంటాను డైరెక్ట్‌గా. పీడబ్ల్యూడీ అని ఇస్తే కూడా ఇక్కడ మీకు వేర్ చిరు డాగ్స్ అనే చూపిస్తుంది. మీరు వర్క్ డిఐఆర్ అని కమాండ్ ఇస్తే ఫస్ట్ ఇది డైరెక్టరీ ఉందా లేదా అని చూస్తుంది. ఒకవేళ ఉంటే అదేం చేస్తుంది డైరెక్ట్‌గా సీడీకెళ్ళిపోతుంది. ఓకేనా? సీడీ ఇచ్చి ఆ పాత్‌లోకైతే ఎంటర్ అయిపోతుంది. ఒకవేళ ఈ డైరెక్టరీ లేదంటే ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ నేమ్‌తో ఆ డైరెక్టరీ లోపలికి మళ్ళీ సీడీ ఎళ్లి నావిగేట్ అవుతుంది. ఓకేనా? వర్క్ డిఐఆర్ చేసే కమాండ్ అదనమాట. దీనివల్ల నాకేం అడ్వాంటేజ్ అంటే నేను అన్నన్ని సార్లు సీడీ, కాపీ, ఎంకేడీఆర్ కమాండ్స్ రన్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి ఎంత సింపుల్‌గా రాస్తాను ఇప్పుడు అదే సేమ్ దాన్ని. ఓకే. ఇప్పుడు నాకేం అర్థమైంది వర్క్ డిఐఆర్ అనేది ఈ పాత్‌ని క్రియేట్ చేస్తుంది. ఈ పాత్‌ని క్రియేట్ చేసి ఈ డైరెక్టరీలోకైతే నావిగేట్ అవుతుంది. సీడీ వేర్ చిరు డాగ్స్ అంటే నా ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ వచ్చేసి ఇదుంటది. సో, ఈ పాత్‌లోకి నేనేం స్టోర్ చేయాలి? నా నాని డాట్ టీఎక్స్టీ ఫైల్ ఎక్కడైతే నా సర్వర్‌లో ఉందో అక్కడి నుంచి నేను కాపీ చేయాలి గదా! దానికంటూ నేనేం యూజ్ చేస్తానంటే నా దగ్గర ఒక కొత్త పారామీటర్ అయితే ఉంది. ఆ పారామీటర్ పేరొచ్చేసి కాపీ. ఈ కాపీ నేనేమంటానంటే నాని డాట్ టీఎక్స్టీ అంటే ఈ నాని డాట్ టీఎక్స్టీని ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీలోకి అయితే సేవ్ జేయుంటుంది. ఇక్కడ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటి? వేర్ చిరు డాక్స్ ఇక్కడ. ఓకేనా? సో, అలానే ఇప్పుడు నెక్స్ట్ నాకు వీడియోస్ కావాలి గదా! వీడియోస్‌కి ఏం చేస్తాను? వర్క్ డిఐఆర్ అనేది క్రియేట్ చేస్తాను. ఇంకొక వర్క్ డిఐఆర్.
ఈ వేర్ చిరు డాగ్స్ నేను కాపీ చేసుకొని ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ డాగ్స్ వీడియోస్ అని ఇస్తాను. వీడియోస్ అని ఇచ్చి ఇప్పుడు నా ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏమైపోతుంది? వేర్ చిరు వీడియోస్ అయిపోతుంది. ఓకేనా? దాని తర్వాత నేను కాపీ చేసుకుంటా. కాపీ ఏది చిరు డాట్ ఎంపీ4 ఫైల్ ఉంది కదా! చిరు డాట్ ఎంపీ4 నా సర్వర్‌లో ఏదైతే ఫైల్ ఉందో అది నా ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే వేర్ చిరు వీడియోస్‌లోకైతే స్టోర్ అవుతుంది. జస్ట్ చూడండి ఎంత సింపుల్ లైన్స్‌లో కంప్లీట్ అయితే అయిపోయాయో. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసి డాకర్ బిల్డ్ -t కాన్7 ఓకే. హైఫన్ మిస్ అయిపోయింది. రైట్ చూడండి. నాకు నా ఫైల్స్ అయితే క్రియేట్ అయితే అయిపోయాయి. డాకర్ ఇమేజెస్. సో, కాన్7 ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. సో, దీని యాక్సెస్ అయితే తీసుకున్నాం. డాకర్ రన్ -it ఇమేజ్ ఒక ఐడీ అండ్ దెన్ బాష్. ఓకే. చూడండి ఆటోమేటిక్‌గా నా లాస్ట్ ఏదైతే వర్కింగ్ డైరెక్టరీ ఉందో బై డిఫాల్ట్ నేను లాగిన్ అయిన వెంటనే ఆ వర్కింగ్ డైరెక్టరీలోకి అయితే ఎంటర్ అయితే అయిపోతాను. ఒకవేళ మీరు బ్యాక్ రావాలని కూడా రావచ్చు. సీడీ అని ఇచ్చేస్తే మీరు మీ స్లాష్ రూట్ హోమ్ డైరెక్టరీలోకి అయితే వస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి? సీడీ వేర్ నేను వెరిఫై చేయాలి. సీడీ వేర్ చిరు లోపల ఎల్ఎస్ అని ఇస్తే డాక్స్ లోపల నాని అనే ఫైల్ క్రియేట్ అయిందా లేదా? సీడీ డాక్స్ ఎల్ఎస్. చూడండి నాని డాట్ టీఎక్స్టీ ఫైల్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను? మళ్ళీ బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చి ఎల్ఎస్ అని ఇస్తే వీడియోస్ ఫైల్‌లోకి ఇప్పుడు నావిగేట్ అవ్వాలి. వీడియోస్‌లోకి నావిగేట్ అవుతా. ఎల్ఎస్ అనేసి చూడండి చిరు డాట్ ఎంపీ4 ఫైల్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. సో, వర్క్ డిఐఆర్ అనేది ఏం చేస్తుంది? మీకు ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు కొన్ని కాన్ఫిగరేషన్స్ ఫైల్స్ ఉన్నాయి. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్స్‌ని ఒక పర్టిక్యులర్ పాత్‌లోకి మీరు స్టోర్ చేయాలంటే, మీరు ఈ వర్క్ డిఐఆర్ అనే కమాండ్ అయితే రన్ చేయొచ్చు. మీరు రన్ అనే పారామీటర్ కూడా యూజ్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు. కానీ రన్ అనే పారామీటర్ యూజ్ చేసిన దాని వల్ల మీకు చాలా ఎక్స్‌ట్రా డేటానైతే యాడ్ చేయాల్సి ఉంటది. సో, దాని బదులుగా మీరు సింపుల్‌గా వర్క్ డిఐఆర్ అనే పారామీటర్‌ని యూజ్ చేసుకుంటే మీకు చూడండి చాలా ఈజీగా అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఓకేనా? సో, ఈ విధంగా మనం వర్క్ డిఐఆర్ గురించి అయితే మనమైతే అర్థం చేసుకున్నాం. ఫైన్. ఈ కాపీ ఈ కాపీ ఏదైతే ఉందో దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కొంసేపట్లో. ఓకేనా? రైట్. ఈ వీడియో కింద గైస్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.